నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు ఈ వీడియో చాలా ముఖ్యమైనదండి. డిసెంబర్ నెల అలాగే జనవరి కొత్త సంవత్సరానికి సంబంధించి కొన్ని రోజులు కొన్ని దర్శనాలు నిలిపివేశారు. అలాగే నడక మార్గం కూడా మూసివేయటం జరిగింది. అవి ఏమిటో పూర్తిగా ఈ వీడియోలో నేను చెప్తాను. అలాగే మార్చ్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు ఈ నెల డిసెంబర్లో మీకు విడుదల చేస్తారు. ఇవన్నీ కూడా మీకు పూర్తిగా వివరిస్తానండి. మొదటిగా నడక మార్గం గురించి చెప్తాను. మీ అందరికీ తెలుసు, తిరుమల స్వామివారిని చేరుకోవడానికి మనకి 3 నడక మార్గాలు ఉన్నాయి. ఒకటి అలిపిరి నడక మార్గం. ఈ నడక మార్గం ద్వారా ప్రతిరోజు దాదాపు ఒక 10,000 మంది పైగానే స్వామివారిని చేరుకుంటారు. అయితే ఇక్కడ ఎటువంటి సర్వదర్శనం టోకెన్లు మీకు ఇవ్వరు. ఒకరోజు ముందొచ్చి భూదేవి కాంప్లెక్స్లో ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకొని అలిపిరి నడక మార్గంలో మీరు వెళ్ళవచ్చు. రెండోది శ్రీవారి నడక మార్గం. ఈ నడక మార్గము మీకు దర్శనం టికెట్లు ఇక్కడ కూడా ఇవ్వరు. ఒకరోజు ముందు వచ్చి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద మీకు సపరేట్గా శ్రీవారి మెట్టుకి టోకెన్లు ఇస్తారు, తీసుకొని వెళ్ళండి. ఇక ఈ 2 కూడా ఓపెన్లోనే ఉన్నాయి. 3వ నడక మార్గం అయితే మూసివేయటం జరిగింది. అదేమిటో మీకు చెప్తాను. ఇక ఈ 3వ నడక మార్గాన్ని అన్నమయ్య కాలిబాటగా పిలుస్తారండి. దీనిని మూసివేయటం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఈ నడక మార్గం అనేది మీకు శేషాచలం అడవుల నుంచి ఉంటుంది. కాబట్టి ఈ వన్యప్రాణులు, మృగ జీవాలు, అలాగే గుంపులుగా అడవి జంతువులు, అడవి ఏనుగులు, ఇటువంటి క్రూర జంతువులన్నీ కూడా శేషాచలం అడవుల నుంచి ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి మనకు సామాన్య భక్తులకు అక్కడి నుంచి వెళ్ళినట్లయితే కాస్త మనకు ప్రాణాలకి హాని ఉంటుంది. కాబట్టి జిల్లా అటవీ శాఖ అధికారులచే మనకు ఎస్పీ ధీరజ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన మనకు చెప్పడం జరిగింది. ఈ నడక మార్గము ప్రస్తుతానికైతే మూసివేయటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి వచ్చే భక్తులు దయచేసి మీరు శ్రీవారి నడక మార్గం కానీ అలిపిరి నడక మార్గం నుంచి వెళ్ళండి అని ఆయన చెప్పడం జరిగింది. గతంలో అన్నమాచార్యులు గారు ఈ నడక మార్గం నుంచి ప్రయాణం చేసినట్టు మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. చాలా మంది శ్రీవారిని దర్శించుకోవడానికి ఈ నడక మార్గం నుంచి కూడా రావటం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎవరైనా కానీ ఈ 3వ నడక మార్గం నుంచి రావాలి అనుకుంటున్నారో దయచేసి ఇది మూసివేశారని మీరు తెలుసుకోవాలి. ఇది కడప జిల్లా చెందిన అన్నమాచార్యులు గారు ఇక్కడి నుంచి నడిచినట్టు ఆధారాలు అయితే ఉన్నాయండి. నేను మరలా చెప్తున్నా. ఓకే, సో ఈ నడక మార్గం అయితే మూసివేయటం జరిగింది. ఇక మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే, డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకు, అనగా దాదాపు ఈ 17 నుంచి జనవరి 14 మొత్తం ఈ 30 రోజుల పాటు మీకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ సేవలన్నీ కూడా రద్దు చేస్తారండి. గతంలో కూడా నేను ఈ విషయాలు మీకు చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం స్టార్ట్ అయినప్పుడు, అనగా ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 17 నుంచి కొత్త సంవత్సరం జనవరి 14 వరకు ధనుర్మాసం ఉన్నది. ఈ ధనుర్మాసం కారణంగా మనకు సుప్రభాత సేవ, అనగా కౌసల్య, సుప్రజ, రామ, పూర్వ ఈ సేవ బదులు మనకు గోదాదేవికి తిరుప్పావ సేవ నిర్వహిస్తారు. కాబట్టి ఈ 4 సేవలు కూడా నిలిపివేస్తారండి, రద్దు చేస్తారు. కాబట్టి భక్తులు ఎవ్వరూ కూడా వీటిని బుక్ చేసుకోలేదు గతంలో కూడా. అయితే ఈ 4 సేవల్లో ఏది కూడా మీరు ఒక రోజు ముందు తిరుమల కొండ చేరుకొని సిఆర్ఓ ఆఫీస్లో ప్రయత్నం చేయలేరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ముఖ్యంగా ఒకరోజు ముందు వచ్చి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ట్రై చేస్తారు కదండి, వారందరికీ కూడా అవకాశం లేదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. దాదాపు డిసెంబర్ 17 నుంచి జనవరి 14 మొత్తం ఈ టైం వరకు కూడా మనకు ఈ సేవలన్నీ కూడా రద్దు చేశారు. ఒక్కసారి దానికి సంబంధించిన పిక్చర్ ఇక్కడ పెడతాను, మీరు చూడండి. ఓకేనా? ఇక చాలా ముఖ్యమైనది, ఈ నెల డిసెంబర్లో మీ అందరికీ కూడా మార్చ్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా వెంటనే ఒకటి
డిసెంబర్ 18వ తారీఖు నుంచి విడుదల చేస్తారు. దీనికి సంబంధించి ప్రెస్ రిలీజ్ అనేది మీ అందరికీ మరొక్క 5-6 రోజుల్లో వస్తుంది. రాగానే మీ ముందుకు నేను రావటం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఫిబ్రవరి వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా రూములతో సహా మనందరికీ పూర్తిగా అయిపోయాయండి. ఇంకెందుకు ఆలస్యం? ఫిబ్రవరి వరకు దర్శన టికెట్ ఉంటే ఓకే, లేని వాళ్ళు మీకు చాలా డౌట్లు ఉంటాయి. నాకు తెలుసు, రూముల గురించి కూడా మీకు డౌట్లు బోల్డ్ ఉంటాయి. అడగండి కామెంట్ సెక్షన్లో, మీ అందరికీ నేను చెప్తాను. ఇప్పటిదాకా వైకుంఠ ఏకాదశికి సంబంధించి దర్శన టికెట్లు వాటి సమాచారం ద్వారానే మీ ముందుకు గత 10 రోజుల నుంచి నేను రావటం జరిగింది. తప్పదు కదండి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాచారాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తా కాబట్టి చాలా మందిని కూడా ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి భక్తులను నేను మిస్ అయ్యాను. ఇంకెందుకు ఆలస్యం, ఇక నా పని మీకు చెప్పడమే. అడగండి మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఓకేనా? అయితే వైకుంఠ ఏకాదశికి సంబంధించి 10 రోజులు దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కంగ్రాచ్యులేషన్స్. అయితే ఈ 10 రోజులకి ఎటువంటి దర్శన టికెట్ లభించని వాళ్ళు ఏమాత్రం డీలా పడొద్దు. మొదటి 3 రోజులు ఎలాగో టికెట్ ఉన్నవారు మాత్రమే వెళ్తారు. తర్వాత 7 రోజులు అనగా జనవరి 2 నుంచి 8వ తారీఖు వరకు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి ఉచిత సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. నేను కూడా మీలాగే మొదటి 3 రోజులు సెలెక్ట్ కాలేకపోయాను. అలాగే నెక్స్ట్ 7 days వేరే వాళ్ళకి బుక్ చేశాను, కానీ నేను బుక్ చేసుకోలేకపోయా. నేనైనా కూడా డైరెక్ట్గా సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటా. చాలా మంది ఇక్కడ ఒక ప్రశ్న అడిగారు, మేడం మరి మేము సర్వదర్శనానికి వెళ్తే మాకు చాలా టైం పట్టొచ్చు కదా, మాకంత కష్టపడలేము, మరి మా పరిస్థితి ఏంటి, మాకు చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఇట్లా రకరకాల డౌట్లు అడిగారు. అంత టెన్షన్ మీరు పడవద్దు. ఈ 10 రోజులు కూడా ఏ సేవలు ఉండవు. ముందు గడప సేవలు కావచ్చు, అలాగే మీ అందరికీ కూడా ఆర్జిత సేవలు ఏవి ఉండవు. కాబట్టి కేవలం దర్శనం మాత్రమే ఉంటుంది. వెంటనే దర్శనం చేసుకుంటారు, భక్తులు బయటకు వస్తారు. ఎంతటి వారైనా కూడా ఈ 10 రోజుల్లో మీకు కనీసం 3-4 గంటల్లో చక్కగానే అయిపోతుంది. టెన్షన్ మటుకు పడొద్దు, వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఇక రూములు అంటారా, ఈ 10 రోజులకి తిరుపతి రూములు అయితే విడుదల చేశారు, తిరుమల రూమ్స్ విడుదల చేయలేదు. కాబట్టి సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 8 గంటల లోపల మీరు ట్రై చేసి తప్పకుండా మీరు రూమ్ బుక్ చేసుకోండి, ఓకేనా? ఇక ఫిబ్రవరి వరకు దర్శన టికెట్ లేని వారు ఏం చేస్తారు, ఒకరోజు ముందు తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. నడక మార్గం వాళ్ళు నడక మార్గం టోకెన్లు తీసుకోండి. తిరుమల కొండపైన రూములు కావాలంటే సిఆర్ఓ ఆఫీస్లో సేమ్ డే ట్రై చేయండి. డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. మరి మళ్ళీ కలుద్దామా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.